హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఆషాఢ మాసం వచ్చింది, గోరింటాకు పండగ తెచ్చింది. నేనైతే మార్కెట్లో నుండి గోరింటాకు కొనేసుకొని తీసుకొచ్చానండి. ఆషాఢం కదా, పిల్లలకి నాకు ఇంకా మా చిన్న పాప, మా బుడ్డి పాప, తనైతే చాలా ఇష్టంగా పెట్టుకుంటుంది. చూసారుగా, నేనైతే గోరింటాకు ఇలా కోసుకొని వాటర్లో క్లీన్ చేసుకున్నాను నీట్గా. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న ఈ గోరింటాకుని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం. నేనైతే ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ గోరింటాకు మాత్రమే. ఆ లీవ్స్ ఉన్నాయి కదా, ఓన్లీ అవే వేసి మిక్సీ చేసుకుంటున్నాను. ఇందులో ఏమీ వేయనవసరం లేదు. నా చిన్నప్పుడు అయితే ఊళ్ళో ఇలా చేసుకునే వాళ్ళం కదా, అందులో కొంచెం లెమన్ పిండుకునే వాళ్ళం, లేదా చింతపండు వేసుకొని చేసుకునే వాళ్ళం. బట్ ఇందులో ఏమీ వేయకుండా ఎర్రగా పండుతుంది. నేనైతే గ్రైండ్ చేసుకొని ఫస్ట్ అయితే మా పెద్ద పాపకు పెడుతున్నాను. తనైతే చాలా ఇష్టంగా పెట్టించుకుంది. గోరింటాకు చాలా మంచిదండి హెల్త్కి. మన బాడీలో ఉన్న హీట్ అంతా తీసేస్తుంది. చేతులకి కాళ్ళకి పెట్టుకోవడం వల్ల బాడీలో ఉన్న హీట్ అంతా పోతుంది. అండ్ పాదాలకు పెట్టుకుంటే మన పాదాలకు పగుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. ఇంకా మనకి వేడి కురుపులు ఎక్కడైనా ఉన్నా కూడా అవి కూడా ఈ గోరింటాకు హీట్ మొత్తం దాంట్లోంచి లాగేసి తీసేస్తుంది. ఇంకా మన గోళ్ళకు పెట్టుకోవడం వల్ల ఈ గోళ్ళు పుచ్చిపోకుండా కూడా కాపాడుతుందంట. అంత లోపల ఉన్న హీట్ అంతా లాగేస్తుందంట గోరింటాకు. కొంతమంది అయితే గోరింటాకుని మిక్సీ పట్టుకొని ఉండల్లా చేసుకొని మింగేస్తారు, బాడీలో ఉన్న హీట్ అంతా పోతుందని. చూస్తున్నారుగా, మా పెద్ద పాప ఒక చేతికైతే పెట్టేశాను, ఇంకొక చేతికి పెడుతున్నాను. 2 చేతులకు కావాలంట తనకి, ఫుల్గా కావాలి, నాకు 2 చేతులకు నిండుగా పెట్టు మమ్మీ అని చెప్తుంది. నేనైతే 2 చేతులకు పెట్టేశాను. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా పెట్టుకుంటారు కదా గోరింటాకు. ఇంకా చిన్న పిల్లలకైతే ఇంకా నైట్లో పెట్టేసి చేతులని ఒక క్లాత్తో కట్టేసి పడుకోబెట్టేస్తూ ఉంటారు కొంతమంది, అంతా ఫేస్ కలర్ రుద్దేసుకుంటారని. మా పాపకైతే ఎగ్జామ్ ఉంది, అయినా బుక్ పక్కన పెట్టేసుకొని చదువుకుంటూ పెట్టించుకుంటుంది. చాలా ఇబ్బంది పడుతూ చదువుతూ. ఈమెయితే మా చిన్న పాప, ఓ రాక్షసి, కోతి పిల్ల. మా చిన్న పాప చిట్టి చేతులకు గోరింటాకు. చాలా ఓపికగా కూర్చుంది. అసలు ఇంతసేపు ఈమె అసలు ఎప్పుడు కూర్చోదు. గోరింటాకు అనేసరికి చాలా ఓపికతో కూర్చొని పెట్టించుకుందండి. అసలు ఒక 10 మినిట్స్ ఒక దగ్గర కూర్చోమన్నా కూర్చోదు. అలాంటిది గోరింటాకు అనేసరికి ఇష్టంగా ఒక 1/2 అవర్ అలాగే కూర్చొని ఉండిపోయింది. 2 చేతులకి కాళ్ళకి పెట్టుకునేసరికి 1/2 అవర్ పట్టింది. 1/2 అవర్ ఒక్కటే చోట కదలకుండా కూర్చుంది. రెండో చేతికి కూడా నాకు ఫుల్ కావాలి, అక్కలాగే నాకు పెట్టు మమ్మీ అని చెప్పి రెండో చేతికి కూడా పెట్టించుకుంది. బ్యాక్ సైడు, ఫ్రంట్ నెయిల్స్కి ఖచ్చితంగా గోరింటాకు గోర్లకు కూడా పెట్టుకోవాలండి, అప్పుడే గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. గోరింటాకు మెత్తగా గ్రైండ్ చేసుకొని
జుట్టుకు కూడా పెట్టుకుంటారండి. జుట్టు పెట్టుకోవడం వల్ల వైట్ హెయిర్ ఉంటుంది కదా, వాళ్ళది కొంచెం రంగు మారుతుంది వైట్గా లేకుండా. చూసారుగా, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు చేతులు నిండుగా పెట్టేసుకున్నారు. వాళ్ళకి అయిపోయాక నేను పెట్టేసుకున్నాను. వాళ్ళకి 2 కాళ్ళకి చూస్తున్నారుగా ఎలా పెట్టుకున్నారో. ఒక చోట కూర్చోలేకపోతున్నారు. ఇంతసేపా మమ్మీ, ఎంతసేపు కూర్చోవాలి మమ్మీ అని. గోరింటాకు అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టపడి పెట్టించుకుంటూ ఉంటారు కదా. నేను పెట్టుకునే అంతసేపు కూర్చున్నారు. తర్వాత ఇంకా చూడండి ఎంత ఎర్రగా పండాయో ఇద్దరికి. ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. నాది రెడ్గా ఉందంటే నాది రెడ్గా ఉందని కాసేపు అల్లరి. వావ్. కాళ్ళకి చేతులకి ఎర్రగా పండిపోయింది. నేనైతే నైట్ పెట్టానండి వీళ్ళకి. వీళ్ళు చూస్తున్నది మార్నింగ్ అన్నమాట.